గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు ప్రతిబంధకాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగదు. ఒక పనికి 10 సార్లు తిరగవలసి వస్తూ ఉంటుంది. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. కంగారు పడకండి. కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి. అనవసరమైన వ్యక్తులతో లావాదేవీలు జరిపి నష్టపోతూ ఉంటారు. నమ్మక ద్రోహాలకి గురయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఎదుటి వాళ్ళని అంటే సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్లు అపార్థాలు కనపడుతున్నాయి. పిల్లలతో కూడా సమస్యలు, పెద్దవాళ్లతో తగాదాలు కనపడుతున్నాయి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి వచ్చిన మంచి అవకాశాలు చేజార్చుకోవడం, మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినా మారలేకపోవడం కనపడుతోంది. దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినడం కానీ లేదా బంధు విరోధం కానీ కనపడుతోంది. మిత్రులు కూడా శత్రువులుగా తయారవడము, చెడు స్నేహితుల వల్ల సమస్యలు లేదా ధన నష్టం కనపడుతోందని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేస్తుంటే కనుక వీసాలు రిజెక్ట్ అవ్వడం కానీ విదేశాలు వెళితే ఇబ్బందులు పడడం కానీ జరుగుతుంది ఈ నెల. ఎదుటివారికి మేమైతే ఈర్ష్య, ద్వేషము, అసూయ బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీలో కూడా ఎంత డబ్బున్నా ఎంత ఇదున్నా కూడా సంతృప్తి లేకపోవడం, ఏదో తెలియని అసంతృప్తి కనపడుతుంది. అసహనానికి గురవుతూ ఉంటారన్నమాట. అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, షేర్లు ట్రేడింగ్ల వల్ల తీవ్ర ధన నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు, నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు రావాలన్నా ఏం చేయాలన్నా ముందర జాతకంలో కూడా బలం ఉండాలి. అందుకనే ఒక పని చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూస్తాం. తద్వారా ఏంటంటే జాతకంలో లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, అవి యోగిస్తున్నాయి లేదా చూసి చెప్తాం. లేదా యోగించలేదని కూడా వాటికి ఏదైనా పరిహారాలు చేయిస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ, ఆర్థిక వృద్ధి, రుణబాధల నుంచి విముక్తి అన్నీ జాతకంలో ఉండే గ్రహాలను బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మమ్మల్ని సంప్రదిస్తే మీ జాతకం చూస్తాం కాబట్టి చూపించుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా సరే సరైన గుర్తింపు రావటం లేదు, శాలరీలు పెరగటం లేదు, ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ వాయిదాలు పడిపోతూ ఉంటాయన్నమాట. శారీరక కోరికలు పెరిగిపోవడం, ఎవరిని పడితే వాళ్ళు శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయడం, వివాహేతర సంబంధాలు, ప్రేమ కలాపాలు, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, కాలేజీల్లో కూడా ఒకళ్ళొకరు పరస్పరం కోరికల కోసం తప్పులు పనులు చేయడాలు, కామ కోరికలు పెరిగిపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే పెద్దగా కనపడటం లేదు. అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. ఇతర దేశాల ఉండే భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం కానీ, ఉద్యోగ నష్టాలు కానీ కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే ఈ నెలలో మంచిది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసి వాళ్ళకి కూడా పాపం ఎంతో కష్టపడి అన్నీ సర్దుకున్న తర్వాత ఏదో కారణంగా వాయిదా పడిపోవడం, మిస్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వాళ్ళతో వివాహ ప్రయత్నాలన్నీ ఆలస్యం అవుతున్నాయి. సంతానం వల్ల సమస్యలు, ఖర్చులు కనపడుతున్నాయి. పిల్లలకు సంబంధించి ఉద్యోగాల కోసమో, వివాహం కోసమో, విదేశాలు పంపడం కోసమో, చదువుల కోసమో దారుణంగా ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు పెరిగిపోతున్నాయి. కామ కోరికలు బాగా పెరిగిపోతున్నాయి. బయట కలవడాల వల్ల నష్టాలు ఉన్నాయి. మీ ప్రేమకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఇబ్బందులు, అనుమానపు ఆలోచన వల్ల బ్రేకప్స్ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విధానం లేకపోవడం వల్ల అంటే ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో ఆ పని చేయకుండా వాయిదాలు వేస్తూ బద్ధకము, లేజినెస్ పెంచుకోవడం వల్ల కూడా మీకు సమస్యలు అధికమవుతున్నాయి. పనులు తొందరగా జరగడం లేదు. కాబట్టి బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు కానీ, వివాదాల్లో ఇరుక్కోవడం కానీ కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు.
సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియోగపరచుకోలేకపోవడము లేదా రిలీజులు రేట్ అవ్వడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు పడి దూరం జరిగే అవకాశాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే పిల్లలు కూడా ఏదో కారణంగా తప్పులు చేయడం, ఆ నిందలు మీ మీద పడడం జరుగుతోంది. అలాగే ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ వెంట పడడం, వేధించడం మీకు మంచిది కాదు. అలాంటి పనులకు దూరంగా ఉండండి. అలాగే ఇష్టమైన వారి మీద ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమను ఎలా చూపించాలో తెలియక అసహనాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే చిరాకు, కోపం, అసహనం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి వస్తుంది. మనోవేదన కలబడుతోంది. ముఖ్యంగా అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకుని, ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళందరినీ దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గొడవలు పెట్టుకోకండి. అలాగే మీకే ఏం కావాలో తెలియక మనసులో బాధ కనపడుతుందని చెప్పొచ్చు. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల, అతిగా వ్యవహారం చేయడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు, చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు విని తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి షేర్లు ట్రేడింగులలోకి వెళ్ళకండి. ఎక్కడ జోద ప్రక్రియలకు దూరంగా ఉండండి. వివాహపరమైనటువంటి వ్యవహార విషయాలంటే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగాను, నత్తనడగ్గాను సాగడము, కుదరకపోవడం జరుగుతుంది. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా మొదట్లో కొంచెం ఇబ్బందులు, తర్వాత లాభాలు ఉన్నాయి. కష్టార్థంగా పరిఫలం అయితే కనపడటం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, కొత్త వాహనాలు కొనేటప్పుడు ఎక్కువ ఖర్చులు అవ్వడం కానీ కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, స్థాన బదిలీలు కనపడుతూ ఉన్నాయి. అనవసరమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు ఉన్నాయి. స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో వ్యామోహాలు కనపడుతూ ఉన్నాయి. డాక్యుమెంట్స్, రాతకోతలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహార విషయాల్లో అవకతవకలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు, అమ్మేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు పెరిగిపోతున్నారు. నరదిష్టి బాగా పెరిగిపోతుంది. అనవసరమైన గొడవలు కనపడుతూ ఉన్నాయి. మిమ్మల్ని అభిమానించేవారిని, ప్రేమించేవారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా మెలగండి. ఎంతోమంది మీ యొక్క పదవిని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చును అదుపులో పెట్టుకోండి. దుబారా ఖర్చులు తగ్గించండి. ఆన్లైన్ షాపింగ్లు తగ్గించండి. పరిశ్రమలకు సంబంధించి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాల ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. అయితే పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కోపపడడం కానీ, ఉద్రేకపడడం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ ఈ నెల అస్సలు కలిసి రావటం లేదు. విద్యార్థులకి మనోధైర్యం తగ్గడం, చదువు పట్ల ఆసక్తి తగ్గడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో చికాకులు కనపడుతున్నాయి. అంటే ముఖ్యంగా స్కూల్స్లో, కాలేజీలో చికాకులు కనపడుతున్నాయి. చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర విషయాలు ఆలోచించడము లేదా చదువును పాడు చేసేటటువంటి వ్యక్తులతో స్నేహాలు చేయడము కనపడుతుంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎదుగుదల తగ్గుతోంది. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో గొడవలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, భర్తకి మీకు మధ్య రిలేషన్ దెబ్బతినడం కనపడుతోంది. సంతానం పట్ల ప్రేమ లేకపోవడం, సంతానం మీ మీద ప్రేమ లేకపోవడం, లేదా ఉద్యోగాలు చేసే చోట అస్వస్థత, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు అధికమవడం కనపడుతోంది. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు, మీరు వేసుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపోవడము, కొత్త వ్యాపార అవకాశాలు పోగొట్టుకోవడము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు నష్టాలతో పాటుగా ముఖ్యంగా మార్జిన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మార్జిన్స్ తగ్గించి మీరు ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకునే వ్యాపారాలు చేసుకున్నట్లయితే ఇతరులకు పోటీ ఇచ్చే వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు అని తెలియజేస్తూ, ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనుల్లో నిమగ్నం అవుతున్నట్టయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావలసినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.